పరిశ్రమలో చాలా సార్లు క్లాష్ అనే పదం వింటూ ఉంటాం. ఒకే రోజు ఇద్దరు బడా స్టార్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడితే ఆ క్లాష్ గురించి ఇండస్ట్రీ ఆడియన్స్ తప్పక మాట్లాడుకుంటారు. ఇప్పుడు అలాంటి క్లాష్ మరోసారి జరగబోతోంది. హిస్టరీ రిపీట్ కాబోతోంది. ఒకసారి ఇండియన్ సినిమాను మార్చిన క్లాష్ అది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కానుందా? వచ్చే ఏడాది మార్చి 5న సందీప్ వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా వైడ్ గా స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం విడుదల కాబోతోంది. 2027 మార్చి 5న ఇటు ప్రభాస్ చిత్రం అటు సల్మాన్ సినిమా రెండు ఒకేసారి థియేటర్స్ లోకి రానున్నాయి. అయితే ప్రభాస్ సల్మాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడటం ఇది మొదటిసారి కాదు. 2015లోనూ ఈ ఇద్దరు హీరోలు ఇలాగే క్లాష్ కు దిగారు. ప్రభాస్ బాహుబలి చిత్రంతో, సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు. బాహుబలి 500 కోట్లకు పైగా వసూళ్లతో తెలుగు సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసింది. ఇక బజరంగి భాయిజాన్ కూడా సల్మాన్ నటనకు ఎంతో పేరు తెచ్చింది. హిందీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి క్లాష్ కు రెడీ అవుతున్నారు. గతం వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. యానిమల్ చిత్రం తరువాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి పోటీగా సల్మాన్ సినిమా విడుదల అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. అయితే ఈద్ కానుకగా సల్మాన్ చిత్రం విడుదలవుతూ ఉండటంతో కండల వీరుడికి ఎంతగానో కలిసొచ్చిన సీజన్ కావడంతో ఇద్దరి హీరోల మధ్య క్లాష్ భీకరంగా ఉండనుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా.